మొన్న నేను కింద వారం చేసిన వీడియో అప్పులు వాటి పరిష్కారాలు అవన్నీ చెప్పానండి. సరే, ఈ వారం ఇంతవరకు నాకు తెలుసున్నంత వరకు ఎవరు చెప్పని విషయాన్ని చెప్తున్నానండి. నేను ఇది యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయనో లేకపోతే మీరందరూ లైక్ చేస్తారనో ఏం కాదండి. నా మనసు సాటిస్ఫాక్షన్కి నేను చెప్పే విషయం ఒక 100 మంది వాళ్ళు తెలుసుకుని వాళ్ళ జీవితంలో ఎంతో కొంత మార్పు వస్తే చాలని ఉద్దేశంతో చేస్తున్నానే తప్ప నేనేమీ చెందట్లేదండి. సో ఇవాళ మనం తీసుకుంటున్న సబ్జెక్టు, అంటే ఈ వారానికి తీసుకుంటున్న సబ్జెక్టు కన్ఫర్మేషన్ బయాస్. కన్ఫర్మేషన్ బయాస్ ఇంగ్లీష్లో అంటారండి. తెలుగులో దాన్ని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషను నిర్ధారణ పక్షపాతం. అసలు నాకు తెలుసున్నంత వరకు మొత్తం 100కి 99 మంది జీవితాల్లో అసలు ఈ పదం అనేదే రాదండి, నిర్ధారణ పక్షపాతం. అయితే ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మరలా చెప్తున్నాను, దాని నిర్ధారణ పక్షపాతం అంటే అర్థం ఏంటండి? మనం పక్షపాతంగా అంటే ఏంటి అర్థం? పక్షపాతం అంటే ఏంటండి? మనం ఒకవైపున తీసేసుకుంటామండి. అంటే సపోజ్ ఇద్దరు పరిగెడుతూ ఉంటారు, ఆ ఇద్దరు పరిగెడుతున్నప్పుడు ఈడు నెగ్గేస్తాడు అని చెప్పి మనం అది నెగ్గినా నెగ్గపోయినా మనం కన్ఫర్మ్ చేసేసుకుంటాం. దానినే పక్షపాతం అంటాం. మనం నిర్ధారించేసుకుంటున్నాం. దానినే నిర్ధారణ పక్షపాతం. ఇది జీవితంలో అందరి జీవితాల్లో ఏ విధంగా ప్లే చేస్తుందనేది చెప్తానండి. మనం ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ బయాస్ అనేది జస్ట్ ఒక 10 పాయింట్ల కింద మనం చెప్పుకుందామండి. మొట్టమొదటిది మనిషి అని రాశానండి. అర్థం ఏంటంటే, సపోజ్ శ్రావణ కుమారు, ఇంకెవరెవరో పేర్లు ఎందుకంటే శ్రావణ కుమారు మంచి మనిషి అని అన్నాం అనుకోండి. ఒక 10 మంది ఎవరో చెప్పారు, సపోజ్ శ్రావణ కుమార్ మంచి మనిషిని ఒక ఆయన చెప్పాడు. ఆయన మాట నమ్మి ఒక 10 మంది అవును శ్రావణ కుమార్ మంచి మనిషి అని చెప్పిన సపోజ్ వెంకటేశ్వరరావు గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు ఏమని శ్రావణ కుమార్ మంచి మనిషి అని. ఆ వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన 10 మంది శ్రావణ కుమార్ మంచోడు అని చెప్పని ఒప్పేసుకుంటారు. అంటే మైండ్లో సెట్ అయిపోతారు. దాన్ని మనం కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. కానీ అది రైటా తప్ప అనేది లాస్ట్లో మనం చెప్దామండి. దాన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. ఇప్పుడు పోలీస్ సెకండ్ పాయింట్ చూడండి. ఒక దొంగతనం జరిగింది, ఒక ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఒక ఇన్స్పెక్టర్ ఏమంటాడంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ డబ్బు ఉంది, ఎక్కడ నగలు ఉన్నాయి, ఏంటి తాళాలు ఎక్కడ ఉంటాయి అనేది అతను దొంగోడు ఈజీగా ట్రేస్ చేసాడు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారు అని అంటాడు. అది నిజమా అబద్ధమా అని తర్వాత తెలుస్తుందండి. అంటే అక్కడ పోలీసులకి ఏమైంది, కన్ఫర్మేషన్ బయాస్ వాళ్ళ ఇంట్లో. అప్పుడు అతని ఇన్వెస్టిగేషన్ కూడా ఏం చేస్తాడో చెప్పనండి, నా ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడండి, అంతే తప్ప బయట వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడండి. నేను చెప్పింది 100% కరెక్ట్ అండి. అలాగే ఒక అడ్వకేట్, నేను ఎల్ఎల్బి చేశాను అనుకోండి, సపోజ్ నా దగ్గరికి ఒక అతను వస్తాడు, నేను ఏ తప్పు చేయలేదండి కాబట్టి మీరు నా తరపున వాదించండి అని అంటాడు. అప్పుడు నేను నిజమే కదా, అతను తప్పు చేయలేదు, నా దగ్గర ఒప్పుకున్నాడు అని చెప్పని నేను కోర్టుకు వెళ్ళి వాదించేస్తాను. పాలిటిక్స్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒక మనిషి ఏమంటారు, అబ్బాబే మీ మనిషి సరైనోడు కాదండి అని చెప్తాడు. సో శ్రావణ కుమార్ సరైనోడు కాదు అని అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యే గారికి మనం వెళ్ళి సార్ నాకు ఇది పని చేసి పెట్టండి అంటే ఆయన దృష్టి ఎలా ఉంటుంది, ఈడు చెడ్డోడు అని చెప్పని ఆల్రెడీ ఆయన నిర్ధారణ చేసేసుకున్నారు. అప్పుడు ఏమవుతుందండి వ్యవహారం, అంటే అది రైటా తప్ప అని తర్వాత మనం మాట్లాడుకుందామండి. తర్వాత జాతకం, హారోస్కోప్ వచ్చేసరికి మనం ఒక సిద్ధాంత గారి దగ్గరికి వెళ్తామండి. సిద్ధాంత గారు అంటారు, అయ్యి బాబు నీకు ఈ నెలలో నీకు మా వాహన గండం ఉంది అంటారు. అయ్యి బాబోయ్ మా సిద్ధాంత గారు చెప్పారు నిజమేనేమో అని చెప్పని మనం ఫిక్స్ అయిపోతాం. దాన్ని ప్రతిదాన్ని అదే చెప్తున్నాను. దాన్ని ఏమంటాం, కన్ఫర్మేషన్ బయాస్, నిర్ధారణ పక్షపాతం. ఆయన చెప్పింది రైటా తప్ప అనేది మనం ఆలోచించుకోవాలి కదండి. నెక్స్ట్ లవ్, ప్రేమ.
ఒక అమ్మాయి ఉంటుంది లేదా ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకోళ్ళు ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు ఏమవుతుందండి, వాళ్ళు చాలా మంచోడు, మా నాన్నగారండి మీరు చెప్పొద్దు, ఆ అబ్బాయి చాలా మంచోడు, మీకంటే చాలా మంచోడు అంటది ఆ అమ్మాయి. అంటే ఏంటి, అక్కడ ఈ అమ్మాయి అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. స్టడీస్ మనం కొంతమంది నాలాంటోడు అనుకోండి, మొత్తం ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటే మొత్తం సిలబస్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివేస్తాను. కానీ కొంతమంది చదవరండి, చదవకుండా ఏం చేస్తారు, కొన్ని క్వశ్చన్లు ఒక 30% క్వశ్చన్స్, ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి అని చెప్పి అతను నిర్ధారణ చేసుకుంటాడు. దాన్ని కూడా కన్ఫర్మేషన్ బయాస్ అంటాం.